ఎగ్జిబిషన్లు పెడుతున్నారు, అవి అమ్ముడు పోవట్లేదు. ఇదంతా మీకు నష్టమే కదా? అంత నష్టమే, అమ్ముడు పోకపోతే నష్టమే. స్లేట్ కొనుక్కరావడం. అసలు మొత్తంగా ఇప్పుడు మీరు ఎన్ని ఎగ్జిబిషన్లు పెట్టారు, ఎన్ని చిత్రాలు వేసారు, ఎన్ని మిగిలిపోయినాయి? ఇప్పటివరకు నేను 3 ఎగ్జిబిషన్లు పెట్టాను. ఓకే. ఒకటి 2009లో ఒక ఎగ్జిబిషన్ మన స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వరల్డ్ లెజెండరీస్ వాళ్ళ ఇమేజ్ చేస్తాను. తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలప్పుడు అప్పుడు మన తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కవులు 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళవి కూడా చేసి అప్పుడు ఒక 50 చిత్రాలు. ఆధునిక ప్రాచీన యుగం కాంచొని నన్నయ్య ఎర్రన్న తిక్కన వీళ్ళందరూ కాంచొని ఇప్పుడు లేటెస్ట్ ఉన్న గోరెటెంకన్న దాకా శిల్ప చిత్రకళ ప్రదర్శన పెట్టినాం అంతే. దానికి పేరు ఓన్లీ శిల్ప చిత్రకళ. మూడో ఎగ్జిబిషన్ తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా జూన్ 2న 2019లో మామిడి హరికృష్ణ గారు ఉన్నారు కదా, ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచోనే భాషా సాంస్కృతిక శాఖ వాళ్ళ ఆర్థిక సౌజన్యంతోనే రవీంద్ర భారతిలో తెలంగాణ తేజమౌళి మళ్ళీ ఒక తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మాత్రమే, ప్రాచీన కవులు కానీ ఇప్పుడు తెలంగాణ విప్లవకారులు కానీ కవులు కానీ కళాకారులు కానీ సీఎం గారిది ఇంకా వీళ్ళందరికీ కలిపి మళ్ళీ 60 చిత్రాలు. సో మొదటిది 50, రెండోది 50, మూడోది 60. ఇప్పుడు ఈ 150 బొమ్మలు ఉన్నాయి నా దగ్గర స్టాక్. ఇంకా అవి కాకుండా ఇంకా అదనంగా వేసిన ఇంకా చాలా ఉంటాయి. మామూలుగా అంటే ఒక ప్లేట్ కొనుక్కొని అంటే మీ టైము ఒక రోజు అన్నది చేద్దాం అంటే మానిటరీ ఆర్థిక పరంగా చూస్తే మీకు ఎంత ఖర్చు వస్తుంది అసలు? అది నేను పెట్టుకునే ఖర్చు మాత్రం 1000 రూపాయలు 1000-1500 వరకు వస్తుంది. ఓకే. సో మనం ఎంత నా శ్రమ కాకుండా అది స్లేట్ కొనుగోలు చేయడం, దానికి మళ్ళీ ఫ్రేమ్ చుట్టూ ఫ్రేమ్ కట్టేయడం, దాన్ని మళ్ళీ కొంచెం పాలిషింగ్ చేయించడం, ఇదంతా ఒక 1500 వరకు దాని ఖర్చు వస్తుంది. ఈజీగా 2 లక్షల పైన అయింది మీకు. మరి అయిపోయింది. అవును. అంటే ఇట్లా గవర్నమెంట్ మ్యూజియాలలోనో లేదంటే బుక్ ఎగ్జిబిషన్ లాంటి చోట పెట్టిన దగ్గరనో వీటిని పెట్టి సేల్ చేసుకునే పరిస్థితి రాలేదా మీకు? ఎవరు సహకరించలేదా? సహకరించలే. చేయొచ్చు, మీరు అన్నట్లు కూడా చేయొచ్చు. ఇప్పుడు అందరికి ఇప్పుడు మనకు తెలంగాణ అది అమరవీరుల దీపం అది ఏర్పాటు చేశారు. దాంట్లో ఇప్పుడు ఈ తెలంగాణకు సంబంధించిన అమరవీరులు కానీ లేకపోతే ఫోటో గ్యాలరీ పెట్టచ్చు. అది అట్లా అనుకుంటే ప్రభుత్వం కూడా తలుసుకున్నా అనుకో, సాంస్కృతిక శాఖ తరపు నుంచి తీసుకుపోయి వాటన్నిటిని చేయొచ్చు. ఇక అంటే మనకు కమ్యూనికేషన్ కొంత లేకపోతే దాని వల్ల, ఎందుకంటే ఫోటోలు అయితే కలర్ షేడ్ అయిపోతాయి, ఫ్రేముల కింద పడితే పగిలిపోతాయి, అట్లా ఉండదు. అట్లా ఇక అది శాశ్వతంగా అంతే. సో అలాంటి చోట పనికి వస్తాయి. అంటే ఆ ప్రయత్నం చేయలేదు. మరి చేయలేదు అంటే ప్రభుత్వం తరపునే 60 మంది తెలంగాణ తేజమౌళి అని చెక్కి పెట్టినాం కదా, వాళ్ళ దృష్టి కూడా ఉండి వాళ్ళకి నోట్ ఉంటుంది. మనం ఉండి కూడా వాళ్ళు కూడా దాని గురించి మొన్న అది ఓపెన్ అయినప్పుడు కానీ ఇంకా వేరే ఇంకా సాంస్కృతిక ఆ రంగానికి సంబంధించిన ఏ కార్యక్రమం నిర్వహించినా కానీ దాంట్లో భాగంగా పెట్టొచ్చు. ఇంకా అటు గవర్నమెంట్ అనలేదు, నేను కూడా మళ్ళీ పర్సనల్ పనుల మీద పడిపోయినా దీన్ని వదిలేస్తాను అంతే. అంటే మొత్తంగా సరే ఓకే. దాదాపు ఎన్ని సంవత్సరాలన్నా 2009 నుంచా 6 నుంచా మీరు చేయడం మొదలు? 6 నుంచి. సో 17 సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నాం. సో ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు అయితే, ఫ్యూచర్లో ఇంకేదైనా కాన్సెప్ట్ తీసుకొని వీటి మీదనే ఏదైనా చేసే ప్రాజెక్ట్ చేసే ఆలోచన ఉన్నదన్న? ఉన్నది కానీ మాకు చేసినవన్నీ నష్టపోతున్నావు కదా. ఎవరైనా ఆర్థికంగా అంటే ఈ కళ నచ్చి ఆర్ట్ స్పాన్సర్ దొరికితే మాత్రం చేయగలుగుతా. ఇప్పుడు నేను ఓన్గా రిస్క్ తీసుకొని ఇప్పటిదాకా చేసిన నా ఇంట్రెస్ట్, నాకు ఆర్ట్ మీద ఉన్న ప్రేమ, దాని మీద ఉన్న కావస్తోని చేసిన. ఇప్పుడు నేను ఓన్గా పెట్టి దానికి చేసేంత అయితే లేదు. ఇప్పుడు బ్రతకడం ఎట్లా అనేది ప్రాసెస్ లో నడుస్తుంది. జీవన పోరాటం అట్లా. సో అంటే గవర్నమెంట్ నుంచి ఎవరైనా ఇనిషియేట్ చేసి మీ అన్ని కొనుగోలు చేస్తా లేదంటే ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చినా కానీ మీకు వర్కౌట్ అవుతుంది? 100% వర్కౌట్ అవుతుంది. పెట్టచ్చు కూడా. ఎందుకంటే మామూలుగా ఒక ఫోటో ప్రింట్ తీసి మామూలుగా పెడితేనే దానికి ఒక 1000 రూపాయలు 1500 ఛార్జ్ చేస్తారు. ఆ ఫోటో ప్రింట్ మీరు అన్నట్టు ఒక 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ దాని లైఫ్ ఉండదు. ఇప్పుడు ఇది చెక్కింది శాశ్వతంగా. ఇక మనం శిలల మీద చెక్కిన ఎట్లయితే ఆనవాళ్ళు దొరికి ఇప్పుడు మనకు చరిత్ర తెలుస్తుందో, రేపు రాబోయే రోజుల్లో కూడా దీని మీద ఉన్న చిత్రం ఇంకా ఎన్నో తరాల వాళ్ళకు, ఇంతమందికి మనం ఓన్లీ పేర్లు చదివి మ్యాటర్ చదివి పలానా కాలంలో పలానా కాలం ఎట్లా అనుకున్నాం, ఇప్పుడు చిత్రాలతో పాటు తెలిసిపోతుంది.